ఈ రోజు నీట్ పేపర్ లీకేజ్ కి వ్యతిరేకంగా ఇందిరా పార్క్ వద్ద జరిగిన ధర్నాలో తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ ఈ రోజు భారతదేశంలో ఉన్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు నీట్ పేపర్ లీకేజ్ తో తీవ్రమైన ఆందోళన చెందుతుంటే సెంట్రల్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కనీసం చీమ కొట్టినట్టు అయినా లేదని దేశంలో విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ ప్రభుత్వం చెలకాటమాడుతుందని కేటీఆర్ విమర్శించారు. దీనికి బాధ్యత వహించే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ ఎప్పటికీ సపోర్టుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. చూస్తూనే ఉన్నారు. అందుకే అవసరమైతే కేసీఆర్ గారు కూడా తప్పకుండా మీకోసం మీ భవిష్యత్తు కోసం గతంలోనే చెప్పినట్టుగా ఆయన కూడా హి విల్ రైజ్ టు ద ఒకేషన్. ఆయన కేసీఆర్ గారు ఈ రోజు కాదు, కరోనా టైంలోనే చెప్పిండు ఇండియా రియాక్ట్స్. కేసీఆర్ చెప్పిన మాట ఇవాళ మీకు ఒక తీరుగా అనిపిస్తుండొచ్చు, కానీ ఇండియా విల్ రియాక్ట్. ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రియాక్ట్. పిల్లలు భారతదేశ భవిష్యత్ నిర్మాతలు, వాళ్ళే ఈ దేశాన్ని కాపాడుకుంటారు, వాళ్ళే ఈ దేశ ముఖ చిత్రాన్ని మారుస్తారు. తమ భవిష్యత్తు కోసం అవసరమైతే ఎంత దాకన్నా పోతారు. ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రియాక్ట్, ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రెస్పాండ్ అనే మాట కేసీఆర్ గారు 6 ఏళ్ల కిందట చెప్పారు.